మావోయిస్టు పార్టీకి కేంద్ర కమిటీకి చాలా స్పష్టంగా తెలుసు వాళ్ళకు. నేను ఈ మొత్తం దాంట్లో ఉన్నానే విషయం చాలా స్పష్టంగా తెలుసు. జంపన్న యొక్క సిద్ధాంత రాజకీయాలు ఏమిటనే విషయాలు వాళ్ళకు చాలా స్పష్టంగా తెలుసు. అయినప్పటికీ కూడా ఏంటంటే వాళ్ళు చర్చలను నా నాయకత్వం కింద ప్రారంభించబడిన చర్చలను ఏదైతుందో దాన్ని వాళ్ళు చాలా బ్రహ్మాండంగా వెల్కమ్ చేశారు. వెల్కమ్ చేసిన స్టేట్మెంటు మార్చ్ మేము 24 సుందరయ్య భవన్ లోపల ఒక చిన్న మీటింగ్ పెట్టినాం. మేము ఆ మీటింగ్ లోపల అప్పటికి కమిటీ ఏమీ లేదు. ఏమీ లేని సందర్భంగా మేము మీటింగ్ పెట్టింది ఏందో మేము స్పష్టంగా ప్రభుత్వానికి వ్యతిరేక అంటే బీజేపీ రాజకీయాలకు వ్యతిరేకంగా కాదు, మావోయిస్టు రాజకీయాలకు వ్యతిరేకం కాదు, కానీ శాంతి స్థాపించాలి, కాల్పుల విరమణ, శాంతి చర్చలు జరగాలి అనేది అవుతుందో ఇది జరగాలన్నప్పుడు స్పష్టంగా ఏ విధానాలు అయితే ఉండాలనో నిష్పక్షపాతంగా మన విధానాలు ఉండాలి. ఏ రాజకీయాలకు ఈ రంగు ఉండకుండా ఇది ఏర్పడాలి. ఇది అంటే దానికి అప్పటికి కమిటీ కూడా ఏర్పడలే. స్పష్టంగా మొదటి నుంచి చెప్తున్న విషయం ఏ రాజకీయ రంగు ఉండకూడదు, ఏ రాజకీయాలకు కూడా ఇది 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 ఒక దాని అదిగా ఉండకూడదు అనే విషయం స్పష్టమైన అవగాహనతోటి అది ఆ ప్రక్రియ ప్రారంభమైంది. మీరు సూటిగా స్పష్టంగా చెప్పండి జంపన్న గారు, మావోయిస్టు ఉద్యమాన్ని లేదా వాళ్ళ పంతాను వ్యతిరేకించి బయటకు వచ్చారని చెప్తున్నారు కదా, 100%. సూటిగా చెప్పండి, దేన్ని వ్యతిరేకించారు మీరు? నేను వ్యతిరేకించింది సాయుధ పోరాట పంత, దీర్ఘకాలిక ప్రజాయుద్ధ పంత అనేది దాని కాలం చెల్లింది అనే విషయాన్ని అంటే ఆ ఉద్యమానికి కాలం చెల్లిందని చెప్తున్నారా మీరు? సాయుధ పోరాట ఉద్యమ పంతాకు కాలం చెల్లింది, ఇవాళ మార్చుకోవాలి. ఒకనాడు ఇప్పుడు ఉదాహరణకు ఒకనాడు వెనుకబడిన సమాజంలో కూడా మోటార్లు కొట్టి వ్యవసాయం చేసిండ్రు. ఆనాటి మోటార్లు కొట్టి పనిచేస్తామన్నట్టు నడవది. ఇవాళ కరెంటు మోటార్లు వచ్చినాయి, లేకపోతే కెనాల్స్ వచ్చినాయి. అనేక రంగంలో పట్ట ఒకనాడు రికార్డింగ్ సిస్టమ్ ఉన్న సిస్టమ్ వేరు, ఇవాళ రికార్డింగ్ సిస్టమ్ వేరే. ఒకనాడు కంప్యూటర్ వేరే, ఇవాళ కంప్యూటర్ వేరే. అనేక రంగాల మార్పులు ఎట్లయితే వచ్చినాయో ఒకనాడు సాయుధ పోరాటమే తప్పనిసరి అవసరము. ఎందుకంటే ఆనాడున్న పరిస్థితి తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతంలో యువకులు, రైతులు, కూలీలు తుపాకులు పట్టవలసిన పరిస్థితి అనేది 70లో 80లో ఉంది. అందుకోసమే నక్సల్బరి వచ్చింది, అందుకోసమే శ్రీకాకుళం వచ్చింది. అనేక రైతాంగ తిరుగుబాట్లు జరిగినాయి. కానీ ఆ తర్వాత రైతాంగ తిరుగుబాట్లు ఎక్కడున్నాయి? ఎగిరిపోయినాయి కదా. ఎగిరిపోయి ఇవాళ అడవి ప్రాంతాలనే ఉంది. అడవి ప్రాంతాలే ఉన్నది తప్ప బయట ఏ భూస్వామ్య వర్గానికి వ్యతిరేకంగా రైతాంగ తిరుగుబాటు జరగటం లేదు. ఈ పరిస్థితి లోపట ఇప్పుడు ఏదైతుందో వాళ్ళు ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళు ఆలోచించాలంటే కూడా ఏం జరగాలి అనే ప్రక్రియ వేరు. వాళ్ళు ఆలోచించాలనుకుంటే కూడా ఏంటంటే ఇవాళ వాళ్ళు అంత ఈజీగా సరెండర్ కావడం అనేది జరగదు. అది తర్వాత దానికి సంబంధించిన ప్రక్రియ నేను చెప్పింది మొట్టమొదటి నుంచి 38 మంది మాడు లోపట ఒకేసారి చంపబడ్డారు. డ్రోన్లతోటి, బాంబులతోటి, ఆటో వెపన్స్ తోటి చాలా దాడి జరిగితే అందులో చాలామంది చనిపోయినారు. ఒక భయానకమైన అదే కాదు అనేక ఘటనలు ఈ సంవత్సర కాలం లోపల అనేక మంది అందులో మావోయిస్టులు నాయకులు ఉన్నారు, సభ్యులు ఉన్నారు, సాధారణ ప్రజలు ఉన్నారు. సాధారణ ప్రజలు కూడా చంపబడుతున్నారు ఎక్కువ సంఖ్య లోపల. ఈ మొత్తం దృష్టిలో పెట్టుకొని ఆనాటి నుంచే నేను చెప్తున్న విషయం, నన్ను ఇంటర్వ్యూలు అడిగినప్పుడు స్పష్టంగా నేను చెప్పిన విషయం ఏంటంటే ఒక వంక ఆ లైన్ను నేను విభేదించినప్పటికీ దాని పరిష్కారం చెప్పడం కూడా నా బాధ్యతగా నేను ఆనాటికి శాంతి కమిటీ లేదు. నాకు అర్థమైన పద్ధతిలో నేను చెప్పింది ఏంటంటే దీనికి పరిష్కారము తప్పనిసరిగా కాల్పుల విరమణ జరగాలి, చర్చలు జరగాలి. అంటే చాలా ప్రశ్నలు వేసిందంటే వాళ్ళు ఎందుకు ఇది ఇంకా చేయడం ఎందుకు, లొంగిపోవచ్చు కదంటే లొంగిపోవడం జరగవలసిన ప్రక్రియ తప్పనిసరిగా కాల్పుల విరమణ జరగాలి, చర్చల ప్రక్రియ ప్రారంభం కావాలి. అది జరిగినప్పుడు వాళ్ళు ఆలోచించినప్పుడు వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం తప్ప మనం ఎవరూ చెప్పలేము. కానీ నేను అంటే ఒక పరిష్కార మార్గంగా చెప్పిన ఏదైతుందో ఆనాటి నుంచి ఆ చర్చ కొనసాగుతూ దీనికోసం ర్యాలీలు జరిగినాయి. సూర్యాపేట లోపల కరీం నాయకత్వంలో 3 దఫాలుగా ర్యాలీలు జరిగినాయి. ఈ స్టేట్లో చర్చలు జరగాలని పెద్దపల్లిలో ర్యాలీలు జరిగినాయి, కర్నూలులో ర్యాలీలు జరిగింది. ఈ చరిత్ర అనేది ఇవాళ చర్చల ప్రక్రియ మొదలు కావడానికి సంబంధించిన చరిత్ర ఒకటి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు మావోయిస్టు పార్టీ యొక్క స్టేట్మెంట్ ఏదో చాలా ఆహ్వానిస్తుంది. చాలా వాళ్ళు ఏదైతే ఆహ్వానించిండ్రో మేము చర్చలకు వస్తాము, కాల్పుల విరమణ చేస్తాం అనేది ఏదో అది నిజాయితీతో కూడుకున్నది. అది ఎత్తుగడల పరమైంది కాదు. అది ఇదే చర్చలు గతంలో కూడా జరిగినాయి. 90లో కానీ 2002లో కానీ జరిగినాయి. అవి ఏ ఫలితాలను ఇచ్చినాయి? అవును, ఏ ఫలితాలు ఇవ్వలేదు. ఏ ఫలితాలు ఇవ్వకపోవడానికి కారణం ప్రభుత్వ విధానాలు ప్రధాన కారణమే. కానీ ప్రభుత్వ విధానాలు మాత్రమే కాదు, నా ఇంటర్వ్యూలో అనేక సందర్భాలు చెప్తున్నా, అనేక మందితోటి మాట్లాడుతున్న విషయం ఏంటంటే
ఆనాడు అది ఎత్తుగడలే మావోయిస్టు పార్టీకి లేదా మావోయిస్టు పార్టీ పూర్వ పార్టీ పీపుల్స్ వార్ పార్టీకి అది ఎత్తుగడలే తప్ప అదొక శాంతిని సాధించే లక్ష్యం కాదు. ఎందుకు కాదనంటే దాని యొక్క లక్ష్యము గెరిల్లా జోన్స్, విముక్తి ప్రాంతాలు, ఎర్ర సైన్యం నిర్మాణము, యుద్ధం అనే ప్రక్రియ కొనసాగుతుంది. ఆనాడు నేను తెలంగాణ సెక్రటరీగా ఒక సీసీ మెంబర్గా ఆంధ్రప్రదేశ్లోని 3 రాష్ట్రాల్లో ఒక కీలకమైన ప్రాంతంలో ఉన్న ఒక నాయకుడిని కాబట్టి నాకే కాదు ఆనాడు కేంద్ర కమిటీకి కానీ అందరికీ స్పష్టంగా ఉంది, మనం శాంతి చర్చలు ఎందుకు పోతున్నాం అంటే శాంతి చర్చలకు ఆనాడు మావోయిస్టు పార్టీ పీపుల్స్ వార్ పార్టీ అది ఆహ్వానించింది కాదు, ఆనాడు అది కోరుకున్నది కాదు. అది ఎవరు కోరుకున్నారంటే పౌర స్పందన లాంటి కొద్దిమంది మేధావులు గత 6 సంవత్సరాలు 97 నుంచి వాళ్ళు నిరంతరం మీటింగ్లు పెడుతూ వాళ్ళు ఈ ప్రచారం ఎన్కౌంటర్ జరిగినప్పుడు లేకపోతే మావోయిస్టులు ఒక పోలీసులను చంపినప్పుడు వివిధ సందర్భాల్లో వాళ్ళు లేదు శాంతి చర్చలు జరగాలని వాళ్ళు అంటున్న దాన్ని ఎవరు దాన్ని అంగీకరించలేదు, ప్రభుత్వం అంగీకరించలేదు, మా పీపుల్స్ వారు కూడా అంగీకరించలేదు. కానీ 2002లో కొంత అంగీకరించి నష్టపోవడం జరిగింది. చంద్రబాబు చాలా నష్టపరిచిండు, అది వేరే విషయం, ఆ చరిత్ర అదొకటి ఉంది. కానీ 2004 లోపట ఈ ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయ నేపథ్యం దృష్టిలో పెట్టుకున్న ఓన్లీ ఆంధ్రప్రదేశ్, దేశం కాదు, దేశంలో కేంద్ర కమిటీ ఎక్కడ కూడా లేదు. సేమ్ టైంలో ఎట్ ది టైం ఒరిస్సాలో, జార్ఖండ్లో, బీహార్లో పట మావోయిస్టు పార్టీ మావోయిస్టులను చంపారు సేమ్ టైం. కాబట్టి ఇక్కడ ఓన్లీ ఇది ఆంధ్రప్రదేశ్. వాస్తవంగా ఇది చర్చలు ఇక్కడ సఫలమవుతాయంటే ఎట్టి పరిస్థితులు కావని మాకు తెలుసు, వాళ్ళకు తెలుసు, ప్రజలకు తెలియదు, మేధావులకు తెలియదు. కానీ ఆ చర్చ అది ఎందుకు జరిగింది అనుకున్నప్పుడు ఆ చర్చలో మేము మొండివాదులుగా ఉండకూడదు. మేమని ఇప్పుడు నేను సంబోధిస్తున్నట్టే ఆనాటి నేపథ్యం నుంచి నేను మాట్లాడుతున్నాను. మేమనే దానికి ఇవ్వాలని మావోయిస్టు పార్టీ కాదు, మళ్ళీ చెప్తున్నా. కాబట్టి ఆ నేపథ్యం లోపట ఆనాడు చర్చలకు అనేది ఏందో ప్రజాస్వామిక వాదుల యొక్క అభిప్రాయాలు ఏవైతున్నాయో పీపుల్స్ వార్ అంటే మొండివాదులు కాదు అని నిరూపించడానికి మాత్రమే, అలా ఆయుధాల కోసం కాదు, మరొకటి కాదు, ఓన్లీ వన్ ప్రజాస్వామిక వాదుల యొక్క అభిప్రాయాలను ఆంధ్రప్రదేశ్ సమాజంలో లోపట ఈ ప్రజలను మరింత అధిక గెలవడానికనే దాంతో ఆనాడు మేము చర్చలకు పాల్గొన్నాం. అందుకోసమే సేమ్ టైంలో గమనించండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 3 రాష్ట్రాలు తెలంగాణ, ఏపీ అనే 3 విభాగాలు ఏపీ లోపల రాష్ట్ర సెక్రటరీ రామకృష్ణ చర్చలకు వచ్చిండు. తర్వాత తెలంగాణ నుంచి ఒక సభ్యుడు ఉదయ్ గణేష్ అనే సభ్యుడు ఒక ప్రతినిధికి వచ్చిండు. ఏఓబి నుంచి సుధాకర్ అనే ఒక ప్రతినిధి వచ్చిండు. 3 వచ్చారు. కానీ మేము ఏం చేసినాం, మేము ఎక్కడ ఉన్నామనంటే ఈ చర్చలు ఇవి జరిగేటి కాదు, ముందుకు పోయేటి కావు, మాకు తెలుసు. మేము ఇక్కడ సేమ్ టైం లోపల జార్ఖండ్ సరెండర్ లోపల మా పీపుల్స్ వార్ పార్టీ యూనిటీ ఒక మెర్జర్ ఐక్యత అనే దాని లోపలికి ఏంటంటే అక్కడ ఆ మీటింగ్ మేము వెళ్ళినాం. తప్పనిసరిగా ఆ ప్రక్రియ తప్ప ఈ ప్రక్రియ కాదు అనే విషయం మాకు స్పష్టం. మేము యుద్ధం చేయాలి, విముక్తి ప్రాంతాలను ఆనాడు ఉన్నది. ఈ విషయాలన్నీ ఇప్పుడు పోలీసు అధికారులు కూడా ఇది ఎత్తుగడ వీళ్ళంతా కథలు పడుతుండ్రండి ఇప్పటికి అంటుండ్రు. ఆనాటి కోణంలో అది కరెక్టే, కానీ ఇప్పటి కోణం కాదు అని మీరు అంటున్నది. అప్పుడు ఎత్తుగడలో భాగంగా చర్చలకు రావడం జరిగిందని చెప్తున్నారు. ఇప్పుడు ఎత్తుగడలో భాగంగా మీరు కోరట్లేదని ఏంటి నమ్మకం? అంటే ఇప్పుడు ప్రాణ నష్టం జరుగుతుంది కాబట్టి, ఒక యుద్ధ వాతావరణం నెలకొంది కాబట్టి ఇక మనం తట్టుకోలేమనే పరిస్థితులలో మీరు ఒక ఎత్తుగడలో భాగంగా దీన్ని ఎందుకు మళ్ళీ సమాజం కానీ లేకపోతే యంత్రాంగం కానీ భావించవద్దు? మీ ప్రశ్నలో మీరు అనేది ఏందో మీరు అనేదాన్ని వదిలేయండి. ఇప్పుడు నేను శాంతి మీరు అని కాదు, ఇప్పుడు మావోయిస్టు పార్టీ ఎందుకు అనేది నేను చెప్తా తప్ప, నేను శాంతి కమిటీగా మాట్లాడడం వేరే. శాంతి కమిటీగా నేను మళ్ళీ స్పష్టం చేస్తున్నా ఈ ఛానల్ సందర్భంగా, బీజేపీ శాంతి సాధన కోసం బీజేపీ పైన అవసరమైన శాంతి సాధన కోసం బీజేపీ కూడా కాదు, కేంద్ర ప్రభుత్వం పైన అవసరమైన విమర్శలు, సూచనలు, అభ్యర్థన తప్పకుండా చివరి వరకు ఉంటుంది ఇలా ఉన్నంత వరకు. అదేవిధంగా సేమ్ టైంలో ఎట్ ది టైంలో ఈ శాంతి సాధనకు మావోయిస్టులకు చేసే అప్పీల్ కానీ, విమర్శలు కానీ, సూచనలు కానీ శాంతి కమిటీ శాంతి కమిటీగా ఒక మధ్యవర్తిగా ధైర్యంగా స్పష్టంగా మేము చెప్తాం. మా అవగాహన ఏందో ఈ శాంతి చర్చల కమిటీ అనే పేరు ఇది ఒక అడ్హాక్ కమిటీ మాత్రమే, అడ్హాక్ కమిటీ, ఇది కమిటీ కాదు. కాబట్టి ఈ సందర్భంగా ధైర్యంగా చెప్పడం అనేది ఏందో, ఇరు పక్షాలు వాళ్ళు ఏమైనా మాట్లాడి, కేంద్ర ప్రభుత్వం నన్ను అర్బన్ నక్సల్ అనుకోవచ్చు, నేను భయపడను.
నేను అర్బన్ నక్సల్ అనే దాంతో కాకుండా నేను ఈ రాజ్యాంగాన్ని కట్టుబడిన స్పష్టంగా నిజాయితీగా నిష్పక్షపాతంగా స్పష్టంగా నా విధానాలు వివరించడానికి నేను వెనుకాడను. అదేవిధంగా అదే కోణంలో మావోయిస్టు పార్టీ శాంతి సాధనకు సంబంధించిన దాంట్లో పాటు మేము ఆనాడు ఏర్పాటు చేసిన రోజు మాకు ఏ పార్టీ సంబంధం లేదు, ఏ వ్యక్తుల సంబంధం లేదు, ఏ ఆర్గనైజేషన్తో మాకు సంబంధం లేదు. నీతిగా నిజాయితీగా స్పష్టంగా మేము ప్రకటించినాం. చాలామంది వ్యతిరేకించారు. ఎందుకు వ్యతిరేకించిన విషయాలు వేరే. వ్యతిరేకించినప్పటికీ మేము నిలబడ్డం చేసినాం. అయితే మాకు చాలా తక్కువ కాలంలో పుట్ట మావోయిస్టు పార్టీ వాళ్ళు అసలు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మేము మార్చి 24వ తారీఖు ప్రకటిస్తే వాళ్ళు 28 రాసి 4వ తారీఖు బయటికి స్టేట్మెంట్ వచ్చింది ఏప్రిల్ 4. అసలు ఇంత త్వరగా మావోయిస్టు పార్టీ తన చరిత్రలో ఏనాడు కూడా స్పందన లేకుండా ఇంత త్వరగా వాళ్ళు ఇచ్చింది వెల్కమ్ చేయడం. ఇలా జంపన్ అనే వ్యక్తి మావోయిస్టు పార్టీ లైన్ వ్యతిరేకించిన దానికి దీనికి మొత్తంగా ఉన్నాడనే విషయం కూడా వెనకాల ఉన్నది జంపన్ అనే విషయం తెలిసి కూడా వాళ్ళు ఇవ్వడం అని అంటే నేను అర్థం చేసుకోగలను. చాలామందికి అర్థం కాదు. దాని లోతు ఏంటిది, దాని అవగాహన ఏంటిది అనేది నాకు చాలా స్పష్టంగా తెలుసు కాబట్టే గంటాపదంగా అది ఫేక్ న్యూస్ అని చెప్పి దాన్ని చాలామంది మాట్లాడారు. ఫేక్ న్యూస్ కాదు, అది ఒరిజినలే కాదు. గత తాత్కాలిక ఎత్తుగడలు కావవి, 2004 ఎత్తుగడలు కావు, 90 కాదు. ఇది చాలా మార్పులు జరిగినాయి. ఈ మార్పులకు అనుగుణంగా వాళ్ళ ప్రకటనను వాళ్ళ అంతరంగాన్ని అర్థం చేసుకున్నా, వాళ్ళ ఉద్యమాన్ని అర్థం చేసుకున్నా. నేను గంటాపదంగా చెప్పిన, నేను స్పష్టంగా అప్పటి నుంచి కూడా చెప్పిన, ఇది సుస్థిర శాంతి కోసమే మా శాంతి మేము అది చేస్తున్నాం. కాబట్టి తప్పనిసరిగా మాకు ఆశాభావం ఉంది. ప్రభుత్వాన్ని కానీ మావోయిస్టులను కానీ ఒప్పించగలమనే నమ్మకం ఉంది. ఒకవేళ కనుక వాళ్ళే దీనికి ఒప్పుకోకపోతే అది వాళ్ళ ఇష్టం. శాంతి సాధనకు వాళ్ళ ఇష్టం, లేకపోతే అది వాళ్ళ ఇష్టం. కానీ మేము చెప్పేది మాత్రం ఇటు ఒక వంక కేంద్ర ప్రభుత్వాన్ని చెప్తున్నాం, మీరు కాల్పుల విరమణ మీరు ప్రకటించండి. వాళ్ళు పట్టింది కాబట్టి మీ తప్పు అవుతుంది. ఇది మీరు చర్చలకు అనుడు కాదు, కాల్పుల విరమణ ప్రకటించండి, అది మీకు ఉపయోగపడుతుంది. మావోయిస్టులు చాలా చెప్పారు. ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు ఏవైతున్నాయో చాలామంది అవన్నీ పేకన్నారు. చాలామంది మహామౌలు ఇక్కడ ఆ మహామౌల చరిత్ర తర్వాత చెప్తాను నేను. కానీ ఆ చర్చలను వ్యతిరేకించిన వాళ్ళు, చర్చలకు వ్యతిరేక జంపన్ను వద్దన్న వాళ్ళు, తర్వాత ఆఖరికి ఏంటంటే ఫేక్ స్టేట్మెంట్లు అంటే కూడా నేను ఫేక్ కాదు, అది మావోయిస్టు నాయకులకు సంబంధించిన రూపేష్ ఏదైతుందో 3 ప్రకటనలు ఇంటర్వ్యూ ఏదైతుందో ఇది అర్థం చేసుకున్నప్పుడు దాంట్లో చాలా స్పష్టంగా ఉంది. అది ఎత్తుకళ్ళు కాదు, నిజాయితీగా చెప్పాడు రూపేషు. చాలా ఒక బ్రాండ్నెస్ కలిగినాడు రూపేషు. ఏదైతే మాట్లాడిందో తన వ్యక్తిగత అభిప్రాయం కాదు, అది మొత్తం టోటల్ పార్టీ అభిప్రాయం అనే విషయాన్ని చాలా స్పష్టంగా హిందీ ఇంటర్వ్యూలో బస్తర్ టాకీస్ అనే దాంట్లో బట్ట గంట సేపు మాట్లాడిన చాలా తన అంతరంగాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. నేను 2 సార్లు చూసిన. అది పార్టీ నిర్ణయంగా అనుకోవచ్చా? తప్పనిసరిగా 100% పార్టీ నిర్ణయమే, దానికి తిరుగులేదు. కేవలం లేఖల రూపంలో కాకుండా, లేకపోతే బహిరంగ లేఖలతో కాకుండా, ప్రెస్ మీట్లో ఇంటర్వ్యూలో కాకుండా మిమ్మల్ని ఎప్పుడైనా డైరెక్ట్ అప్రోచ్ అయ్యి కాంటాక్ట్ అయ్యారా మిమ్మల్ని? వాళ్ళు కారు నేను కాను, వాళ్ళు కారు అనే దానికి నేను శత్రువా మిత్రువా అనే దాంతో కాదు. నేను ఇక్కడ బహిరంగ చట్టబద్ధంగా ఉంటున్నాను. నేను వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. వాళ్ళు ఏమనుకునే దాంతో నాకు సంబంధం అనేది నేను కాదు. నేను చట్టబద్ధంగా ఉండి నేను ఎలాంటి కూడా సంబంధాలు నేను పెట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను, పెట్టుకోను కూడా. నేను స్పష్టంగా చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, నేను పెట్టుకోను. కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుందో నేను మాట్లాడే మాటలు వాళ్ళకి అర్థమైతే స్వీకరిస్తారని భావిస్తున్నాను. నేను ఎవరు మాట్లాడే మాటల కంటే కూడా నేను అనేకం విషయాలు మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళు పాజిటివ్గానే నా మాటలు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను తప్ప నెగటివ్గా శత్రుపూరితంగా అర్థం చేసుకుంటారని భావిస్తలేను. నేను వాళ్ళకే కాదు, ఇవాళ పోలీసులు కూడా చాలామంది పోలీస్ అధికారులు కూడా నన్ను అర్థం చేసుకుంటారు. బీజేపీ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, ఇతర రాజకీయ పక్షాలు అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. నాకున్నది స్పష్టంగా ఈ దేశంలో పట ఇప్పుడు ఏదైతుందో ఇవాళ ఆ యుద్ధానికి ముగింపు పలకాలి. యుద్ధం అనేక మంది చనిపోతున్నారు, మావోయిస్టులు ఎక్కువ చనిపోతున్నారు, ప్రజలు చనిపోతున్నారు, పోలీసులు కూడా చనిపోతున్నారు. పోలీసులు చనిపోవడానికి కూడా వాస్తవంగా ఒకనాటి దాని సిద్ధాంత ప్రకారం పోలీసులు చంపడం కూడా మావోయిస్టు పార్టీకి లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, చంపిన మాట వాస్తవే, అందులో నేను కూడా భాగస్తున్ననే మాట, నాయకత్వం వహించిన మాట 100% నిజమే. కానీ చరిత్ర మారిపోయింది. చరిత్ర మారిపోయిన తర్వాత ఆ లైన్ కాదని నేను వచ్చినా ఇవ్వాలి. నేను 100% శాంతికి కట్టుబడినా, 100% చెప్తున్నా. నేను వీళ్ళు ఎవ్వరూ చనిపోయడానికి వీల్లేదు. ఈ శాంతిని స్థాపించాలంటే నేను అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఛానల్ సందర్భంగా ప్రతి ఒక్క పార్టీ, ప్రతి ఒక్క సంఘము, ప్రతి కులము, మతము ఏమీ లేకుండా మనం తప్పనిసరిగా ఆ చనిపోవడాన్ని దాన్ని నివారించాలి.
ప్రతి ప్రాణికి జీవించే హక్కు ఉంది. నేను 100% సపోర్ట్ చేస్తున్నా. ఇవాళ నా అవసరం కోసం నేను చెప్పడం లేదు. ఇది నా అవసరాలు నాకేమీ లేవు. నా అవసరాలు, నా వ్యక్తిగత ప్రాధాన్యతలు, నా పదవులు ఇవేటికి నేను సిద్ధపడలేదు. నేను స్పష్టంగా చెప్తున్న విషయం. కోరుకున్న సమాజం లేదా మీరు కోరుకున్న శాంతి కావాలంటే ఒకటే పరిష్కారం. వాళ్ళు తుపాకులు వదిలి జనజీవన స్రవంతులు కలిసి ప్రజాస్వామ్యయుతంగా వాళ్ళ పంతం మార్చుకొని వాళ్ళ పోరాటం కొనసాగించాలి. అది సాధ్యమయ్యే పనేనా? నేను మొదటగా మీ ప్రశ్న దాంట్లో పట్ల నేను ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాను. వాళ్ళు తుపాకులు వదిలి జనజీవన స్రవంతులు రావాలనే విషయం ప్రభుత్వాలు దశాబ్దాల తరబడి వాళ్ళు చెప్తూనే ఉన్నారు. నేను సరెండర్ అయినప్పుడు కూడా నన్ను అడిగినారు ఈ రకంగా నువ్వు మాట్లాడాలని. అది తప్పని చెప్పిన, నిర్ద్వందంగా చెప్పిన. నేను ఈ 7 సంవత్సరాల లోపల ఏ ఛానల్ లోపల కూడా వాళ్ళు సరెండర్ కావడం అనేది, ఒక వ్యక్తులు సరెండర్ కావడం వేరు. వ్యక్తులు నేను సరెండర్ అయినా, నేను స్పష్టంగా చెప్తాను, నేను సరెండర్ అయినా. నేను ఎందుకు సరెండర్ అయినా? లైన్ విభేదంతో అయినా, లేకపోతే ఇంకోతను అనారోగ్యంతో అవుతాడు, ఇంకొకని కుటుంబ సమస్యలు అవుతాడు, ఏమైనా కావచ్చు. నేను లైన్ విభేదించి వచ్చినప్పటికీ, నేను లైను సరైనది కాదని నేను చెప్తున్నప్పటికీ కూడా, కానీ వాళ్ళు ఒక పార్టీగా, అంటే ఆ పార్టీ నా ఆలోచనలకు, ఆ పార్టీ జనరల్గా నాకు అర్థమైంది దాన్ని బట్టి, ఆ సిద్ధాంతం ప్రకారంగా వాళ్ళు ఒక పార్టీ లొంగిపోదు. తల కింద పెట్టి కాళ్ళ మీద పెట్టిన పార్టీ లొంగిపోదు. ఒక్కడు పోరాడతాడు, ఇద్దరు పోరాడతారు. వాళ్ళ సిద్ధాంతాన్ని అంటి పెట్టుకున్నంత వరకు వాళ్ళు భయపడి కూడా వాళ్ళు ఏం మాట్లాడతలేదు. నేను 100% చెప్తా, భయపడి పోరు. నేను చరిత్రలో సాక్ష్యాలున్నాయి. ఒకనాడు కొండపల్లి సీతారామయ్య ఒక్కడే, లేదా ఇద్దరే, ముగ్గురే, 5, 10 మంది నడిపారు. ఆనాడు ప్రభుత్వం చాలా బలమైంది. ప్రభుత్వ బలం కూడా వీళ్ళు ఎంత నక్సల్ బరీలో కూడా చాలామంది దెబ్బతిన్నారు. ఎవరూ లేరు. చెట్టుకొక్క పుట్టుకొక్క అక్కడ వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ 4 నిలబెట్టారు. 40 అయింది, 400 అయింది, 4000 అయింది. చరిత్ర ఏదైతుందో, ఎప్పుడు కూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతం ఏదైతుందో, ఒక్కడున్నా, ఇద్దరున్నా, నలుగురున్నా, చివరి వరకు పోరాడడం అనేది ఆ డ్యూటీ ఉంటుంది. కాబట్టి ఆ భయపడడం అనేది ఉండదు. కాబట్టి అయితే ఇప్పుడు వాళ్ళ చర్చలకు ఎందుకు వస్తున్నారు? భయపడానంటే చాలా తప్పుడు వ్యాఖ్యానం ఏవో మీడియాలో వస్తాయి. భయపడి కాదు, 80% కాదు, వాళ్ళు భయపడరు, వాళ్ళు పోరాడతారు. కానీ అయితే వాళ్ళు ఇప్పుడు చర్చలకు వద్దామని దాంట్లో నా అభిప్రాయం, నా అంచనా, నా విశ్లేషణ. నేను చెప్పే అవగాహన వేరు, నేను చెప్పేది మీరు రండి పద్ధతి ప్రకారంగా, మీరు సరెండర్ కాదు, చర్చల ప్రక్రియ ప్రకారంగా కాల్పుల విరమణ జరిగినప్పుడు చర్చల ప్రక్రియ లోపల మీరు, అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు ఏం చెప్పిందంటే చాలా స్పష్టంగా చెప్పారు. మన కళ్ళు తెరవకపోతే మన తప్ప సమాజంలో కొంతమందికి వాళ్ళు చాలా స్పష్టంగా ఆయుధ విసర్జన ఎజెండా లోపల చేర్చమని చెప్పి కూడా చెప్పారు. వాళ్ళంతా అంటే ఛత్తీస్గఢ్ ఉప ముఖ్యమంత్రి చెప్తే మీరు చెప్పండి, పెట్టండి, మేము చర్చిస్తామని చెప్పారు. చాలా ఎంత బ్రహ్మాండంగా చెప్పారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఎక్కడ కూడా 3 దాంట్లో పట్ల బీజేపీ రాజకీయాలను ఎక్కడ విమర్శ చేయాలి మీరు గుర్తుపెట్టుకోండి. బీజేపీ రాజకీయాలను ఎవరు మన రూపేష్ ఎక్కడ విమర్శ చేయాలి. వాళ్ళు అప్పీల్ చేశారు. శాంతి చర్చల కమిటీ ఏదైతే చెప్తుందో మేము దాన్ని స్వాగతిస్తున్నాం.